నా ప్రియమైన బిడ్డ, నా మాట జాగ్రత్తగా ఆలకించుము. ఒకడు ఎంత శ్రమించి పని చేసినను ఎల్లప్పుడూ వెనుకబడుచునే ఉండును. మరియొకడు మందమతి, అన్యుల సహాయము కోరువాడు, శక్తి లేనివాడు, పరమదరిద్రుడు కావచ్చును. కాని ప్రభువు వానిని కరుణతో వీక్షించి దీనవస్థ నుండి ఉదరింపవచ్చును. అప్పుడు అతడు ఔన్నత్యమును పొందగా చూసి ఎల్లరూ ఆశ్చర్యచకితులగుదురు. మేలు కీడు బ్రతుకు చావు కలిమి లేమి అన్ని దేవుని నుండియే వచ్చును. జ్ఞానము వివేకము ధర్మశాస్త్ర జ్ఞానము ప్రేమ సత్కార్య శరణము ప్రభువే దయచేయుము. చెడు అంధకారము దుష్టులకు పుట్టుకతోనే వచ్చును. దను కోరుకునువారు వృద్ధులగు వరకు చెడ్డవారుగానే ఉండిపోయెదురు. ప్రభువు భక్తిపరుని కొసగు దీవెనలు దీర్ఘకాలము నిలుచును. ఆయన మన్నను పొందినవాడు నిత్యము విజయములు చేపట్టును. నరుడు కష్టించి సుఖములు త్యజించి ధనమార్జించిన కడన ఫలితమేమున్నది? అతడు ఇక శ్రమ చేయుట సాలించి నేను ఆర్జించిన సొత్తుననుభవింతును అని ఎంచవచ్చును గాక. కాని అతడు చనిపోవుటకు అతని సొత్తు అన్యులు పాలగుటకు ఇంకెన్ని నాళ్లు వ్యవధి యున్నదో అతడికే తెలియదు కదా. నీ బాధ్యతలను పట్టుదలతో దక్షతతో నిర్వహింపుము. నీవు చేయవలసిన పనులను చేయుటలోనే ముసలివాడవు కమ్ము. పాపా ముల విజయములను కాంచి అసూయ చెందక దేవుని నమ్మి నీ పనులను నీవు శ్రద్ధగా చేయుము. క్షణకాలములోనే దరిద్రుని సంపన్నుని చేయుట ప్రభువునకు కష్టము కాదు. భక్తుడు దేవుని దీవెననే బహుమతిగా పొందును. ఆ దీవెన క్షణకాలముననే సత్ఫలమొసగును. కనుక నా అవసరములెట్లు తీరును, భవిష్యత్తులో నాకు విజయములెట్లు సిద్ధించును అని ఆందోళన చెందకుము. నాకు కావలసిన వస్తువులన్నీ ఉన్నవి, భవిష్యత్తులో నాకిట్టి కీడు వాటిల్లదులే అని తలంపకుము. జనులు కలిమి కలిగినప్పుడు రానున్న కష్టములను గుర్తింపరు, చెడు కాలము వచ్చినప్పుడు ముందటి లాభములను స్మరింపరు. నరుడు చనిపోవు దెనము వరకు వేచి ఉండి అప్పుడు అతనిని బహుకరింప పూనుకొనుట ప్రభువునకు కష్టము కాదు. ఆ క్షణమున అతని మంచి చెడ్డలు ఎల్లరూ తెలిసికొందురు. ఆ కష్టపు క్షణములోనే అతని ఆనందమంతా ఎగిరిపోవచ్చును. కనుక చనిపోక పూర్వము ఏ నరుని ధన్యునిగా నెంచవలదు. అతడు చనిపోవునప్పుడు గాని ఎట్టివాడో తెలియదు. చీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 11 నుంచి 28వ వచనము వరకు. ఆమెన్.